9వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించేవాడు ఎవరు? ప్రియుల చాలా మంది హృదయం అన్నిటికంటే మోసకరమైనదని చాలా మందికి అర్థం కాదు. ఇది ఎంత ఘోరమైందో మనుషులకు తెలియట్లేదు. ఏమండి, ఏదన్నా ప్రియులరా ఒక గడ్డలు వేసిందనుకోండి, లేకపోతే కొంచెం ఏదన్నా బాధ ఉందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ బాధ ఉంది, తలకాయ నొప్పిగా ఉంది, కడుపులో నొప్పి పుడతా ఉన్నది, లేకపోతే ఈ గడ్డ నన్ను ఏదిస్తా ఉంది, కొంచెం చూడండి అంటే ఆయన గడ్డను ఆపరేషన్ చేయగలుగుతాడు, కడుపులో నొప్పికి టాబ్లెట్లు ఇవ్వగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. మా హృదయంలో వ్యాధి ఉన్నదని చెప్పండి డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా హృదయంలో వ్యాధి ఉన్నదని చెప్పండి, ఏమంటాడు? ఏమంటాడు? ఎర్రివాళ్ళలాగా ఉన్నావు, పిచ్చోడుంటుంది. ప్రియుల దేవుడు అంటున్నాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, దాన్ని గ్రహించేవాడు ఎవడైనా ఉన్నాడా? నీ హృదయమే నేను మోసం చేస్తావు. చాలా మంది ప్రియులు అనుకుంటున్నారు కదా, ఎవరో నన్ను మోసం చేస్తా ఉన్నారు, ఎవరో నన్ను ఏడిపిస్తా ఉన్నారు, ఎవరో నన్ను పాడు చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నావు. కానీ లేదు లేదు సహోదరి, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ప్రియులారా, దాన్ని ఎవడైనా గ్రహిస్తున్నాడా? నా హృదయం ఎంత పాడైపోందా, నా హృదయం ఎంత మోసకరంగా ఉందని సరి చేసుకుంటున్నావా? ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు సరి చేస్తాడండి. నీ బాధను చిరిపిస్తాడు, నీ సమస్యలను చిరిపిస్తాడు. పిల్లరా, ఎవరు పిల్లరా ఈనాడు పిల్లరా దేవుని సన్నిధికి వచ్చి నమ్మకంగా మొదలుపెట్టుకునే వాళ్ళు ఉన్నారా? మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదోషణలు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళును. ప్రియులారా, చూడండి, చాలా మందికి ఈ లోపల చెడు గుణాలు ఉన్నాయి. ఈ దుర్గుణాలు ఎవరైనా ప్రియులారా పసిగడుతున్నారా? అయ్యో నా హృదయంలో ఎంత చెడిపోయినది ఉందా? ఏమండి, మన ఇంటి ముందు కాలం ఉందండి, ఆ కాల వాసన వస్తా ఉందని అనుకుంటున్నాము. భయం నుంచి వస్తుంది, అది భయం నుంచి తీసుకుంటూ వస్తే అది గాలి వెళ్ళిపోతుంది, అప్పుడు వాసన ఉండదు. నీ ఇంటి ముందు పిల్లలు వచ్చి కట్ట వేసినప్పుడు అది వాసన వస్తూ ఉండదు. నీ హృదయంలో పాపాన్ని పెట్టుకొని, అక్రమాన్ని పెట్టుకొని, పిల్లరా ఎవరన్నా అంటావు, వాళ్ళు చేస్తున్నారు పాపం, వీడి చేస్తున్నారు అని చెబుతావు. కానీ నీ హృదయంలో పిల్లలు వచ్చండి ఏమన్నదంట, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు. ఏం ఆలోచనలు? దురాలోచనలు, జారత్వములు. ప్రియులు వచ్చండి, జారత్వములు, దొంగతనములు, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణ, ఆంభావం, అవివేకము వచ్చును. ఈ చట్టవన్నీ కూడా మనిషి హృదయం నుండి బయలు వెళుతా ఉన్నాయి. కనిపెడుతున్నావా వాటిని? నాడు ప్రియులు వచ్చండి పాపం చేసి, అక్రమ చేసి మనసులు నశించిపోతా ఉన్నారు. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలని తగ్గించుకున్నట్టయితే ప్రియులరా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడండి. నీ హృదయంలో ఉన్న పాపాన్ని కొట్టివేయాలి. ఎంతో మంది ప్రార్థనకు వస్తూ ఉన్నారు, కానీ అయ్యో నా హృదయంలో చెడు ఉన్నది కదా, దురాలోచనలు ఉన్నాయి కదా, ఇలాంటి మత్సరము నుండి కామ వికారం ఉన్నది, నాలో అన్నీ కూడా ఈ దుర్గుణాలన్నీ కూడా తీసేసుకుంటా వస్తున్నావు. మనిషి బాగానే ఉన్నావు, కానీ లోపల ఎన్నో పాపాలు పెట్టుకొని నడుస్తూ ఉన్నావు. ఏమండి,
ప్రియులరా, పాపాన్ని తీసేసుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా ఎంతకాలం వస్తావు సహోదరుడా? లోపల ఎన్నో పెట్టుకుంటావు, పైకేమో భక్తి పడువి, భక్తి పరురాలు అని చెప్పుకుంటా ఉంటాం. లోన ఎన్నో రకాల మనలో ప్రియులొచ్చండి ఈ పాపాలన్నీ కూడా ఉన్నాయి. ప్రియులరా, మార్చుకుంటావా? జీవితాన్ని మార్చుకుంటావా? బ్రతుకులు కడుక్కుంటావా? నా ప్రభు దగ్గరకు వచ్చినట్టయితే దేవుడు నిన్ను మారుస్తాడు. ఉందా నీకు? తగ్గించుకునే అనుభవం ఉన్నదా? ప్రార్థన చేసే అనుభవం ఉన్నదా? దేవుని కోసం బ్రతకాలని తృష్ణ ఉన్నదా? ఈనాడు ఎంతమందికి ప్రియులొచ్చండి దేవుని కోసం నేను బ్రతకాలి, ఎంతమంది వెళ్ళిపోయినా నేను నిలబడతా, నేను దేవుని కోసం ఖచ్చితంగా నిలబడతా, ప్రభు సన్నిధిలో నిలబడతా. ప్రియులరా, పాపం చేసేవాడు నిలబడరండి. దేవుని సన్నిధిలో పాపం చేసేవాడు ఎంత మాత్రం నిలబడ్డావు, వెళ్ళిపోతాడు అంతే. పాపని చేయకుండా దేవుని కోసం బ్రతికి దేవుని కోసం జీవించేవాడు ప్రియులరా ఖచ్చితంగా నిలబడతా. ఉన్నావా? ఖచ్చితంగా నిలబడి ఉన్నారంటారా? ప్రభు కోసం బ్రతుకుతున్నావా? ప్రభు కోసం జీవిస్తా ఉన్నావా? పరిశుద్ధమైన జీవితం కావాలండి. ప్రభుని కనుగొనాలంటే, ప్రభు దగ్గరికి రావాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది ప్రియులరా, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించేవాడు ఒక్కడునో లేడండి. ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడంటే ప్రియులరా, నా ప్రభు నిన్ను పర్వత రాజ్యానికి చేర్చుకుంటాను. దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ తగ్గించుకుంటున్నావా? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లను, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకునేమో. ప్రియులొచ్చు అంటున్నాడు కదా, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లను, నా హృదయము పట్టుదలతో నీ మాటలు పట్టుకునేమో. ఆయన మాటలు మనం పట్టుకోవాలి. ఎంతమంది పట్టుకుంటారు చెప్పండి? పోయినారు అన్నాడు వాక్యం చెప్పమంటారు అనుకోండి, ఏం చెబుతావో తెలియదు. ఉందా నీ హృదయంలో? పాపం ఉంటుంది, మోసం ఉంటుంది, దొంగతనాలు చేయడానికి ఉంటే, మనసుల మీద ఖర్చు పెట్టుకోవడానికి అనేక రకాలుగా ప్రియులరా నీ హృదయంలో ఉంటుంది. కానీ వాక్యం ఉండదు. ఎందుకని? నీ జీవితాన్ని మార్చుకోకపోవటండి. ఎంతమంది ప్రియులు వచ్చండి ప్రభు దగ్గరకు వచ్చి అలవాట్లు మార్చుకోవాలి, నా జీవితాన్ని దిద్దుకోవాలని ఎంతమంది ప్రియులరా ప్రభు కోసం ఆయన మాటలు పట్టుకుంటున్నారండి. ఆయన మాటలు పట్టుకోవాలి. ప్రియులరా, పట్టుకున్నావా? దేవుని కోసం బ్రతుకుతున్నావా? దేవుని కోసం జీవిస్తున్నావా? ప్రియులరా, దేవుని కోసం బ్రతికేవాళ్ళం ప్రియులరా. ఆయన ఏమన్నాడు? నాకు బోధించుతూ నాతో ఇట్లను, నా హృదయం పట్టుదలతో నీ మాటలో హృదయంలో పట్టుదలతో ఆయన మాటలు పట్టుకోవాలండి. పట్టుకుంటున్నావా? ఎంతమంది ప్రియులరా ఏం చెప్పాడో తెలియదండి. వాక్యం దగ్గరకు వచ్చాం, ఏం చెబుతున్నాడో తెలియదు, కానీ దేవునికి నమ్మకంగా ఉండకుండా. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయం కలిగి వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థమైన వారిని చూస్తున్నాడు. మందిరంలోకి వచ్చావు, యథార్థత ఉన్నదా? తన ఎడల యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. లోకమందంతటా ఈ లోకులు ప్రియులు వచ్చండి, ఎంతో మంది ప్రియులు వచ్చండి పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నారా, కోరుకుంటున్నారా? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దినాలు భయంకరంగా ఉన్నాయి కదా అనుకుంటున్నావు, కానీ నిజమే. ఆ వైరస్ నీ మీదకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే యథార్థమైన జీవితం. చెబుతావా నీ భార్యతో యథార్థత? నీ భర్తతో యథార్థత చెబుతావా? ఎంతమంది మోసకరమైన జీవితాలు అండి. ఆ కాపురాలు వరదలకపోవడం కారణం ఏంటంటే యథార్థత ఒప్పుకోకపోవడం. నేను మారుమనసు పొందాను, నా భర్త దగ్గర యథార్థత ఒప్పుకుంటాను. నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసే అక్రమాలు ప్రియులు వచ్చండి ప్రభు దగ్గర ఒప్పుకున్నట్టయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ పాపను కొట్టివేస్తాడు. ప్రియులరా, తన ఎడల యథార్థ హృదయం కలిగి వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా
ప్రియులరా సంచారం చేస్తుందండి నిన్ను చూడాలని, నీ ప్రార్థన ఎలా ఉన్నదో నిన్ను కనిపెట్టాలని, నువ్వు యథార్థంగా ఉన్నవా లేదని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియులరా కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 23. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. ప్రియులరా దేవుని సన్నిధిలో ఏమంటే తగ్గించుకొని హృదయాన్ని పరీక్షించుకుంటున్నాడు దావీదు మహారాజు. ఎంతమంది ఈనాడు ప్రియులు చూడండి, దేవుని పాదం దగ్గరకు వచ్చిన తర్వాత హృదయాన్ని పరిశీలించుకోవాలి. అయ్యో ఈ వాక్యం చెబుతున్నాను, ఇంకా పాపంలో, ఇంకా అబద్ధాలు ఆడుకుంటా, ఇంకా మోసం చేసుకుంటా. ఏమండి నా దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకున్నాము, నా హృదయాన్ని తెలుసుకో అంటున్నాను. చెబుతావా? ఏమండి నీ హృదయంలో ఏమున్నదో నాకు తెలియదు, కానీ పిల్లరా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ప్రియులరా దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడండి. దావీదు గ్రహించాడు కాబట్టి చెడిపోయిన హృదయాన్ని పరీక్షించను ఆయన అంటున్నాడు. దావీదు ప్రియుడు ఒకప్పుడు మోసకరంతో ఏమండి అక్రమంతో జీవించిన వాడు, నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. తెలుసుకున్నాడు తర్వాత నా హృదయం మంచిది కాదు. తెలుసుకుంటావా? ప్రార్థనకు వచ్చిన తర్వాత ఏమండి ఎంతమంది ప్రియులు వచ్చండి తెలుసుకోకుండా హృదయాలు పరీక్షించమని అడిగేవాళ్ళు లేరండి. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. ఏమండి ఏమంటున్నాడు? నన్ను చూడయ్యా, నాలో పాపం లేకుండా బ్రతకాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి. ఇది కావాలండి. ఓ దీవెన దీవెన దీవెన, కొంతమంది దీవెన కావాలి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడయ్యా, నన్ను పరీక్షించయ్యా, నా ఆలోచన తెలుసుకో ప్రభు అని అడుగుతా ఉన్నానండి. ఎవరు చెప్పుకోగలుగుతారండి? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీతిమంతులు చెబుతారు, కానీ పాపంతో జీవించేవాడు ఎంత మాత్రం చెప్పవు. నీ రహస్య జీవితాన్ని అలాగనే కప్పిపెట్టుకుంటావు, ఎవరితో కూడా చెప్పవు, ప్రభుతో ఎంత మాత్రం చెప్పవు. ప్రియులరా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా నేను ఒక పాపిని కదా, నిన్ను ఆయాస్కారం పుట్టించాను ప్రభా, నన్ను క్షమించు ప్రభు అని అడుగుతావా? దావీదు మహారాజు ప్రియులరా దేవుని సన్నిధిలో నమ్మకంగా అడుగుతా ఉన్నాడండి. అదే 138వ అధ్యాయం 1వ వచనం, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును, దేవతలు ఎదుట నిన్ను కీర్తించుదును. ప్రియులరా పూర్ణ హృదయంతో ఏమండి ఆయన ఎలాగో పూజించాలని చెప్పండి? హృదయము ప్రియులు చూడండి పూర్ణ హృదయంతో ఉండాలండి. పిండి ఎన్నిలో ఉంటుంది చూశారు? ఏమండి పిండి వెన్నెల కాస్తా ఉంటుంది తెల్లగా, ఏదన్నా కింద పడితే ప్రియులరా నల్ల పుస్తకం పడతారు. నీ హృదయం అలా ఉండాలి, మోసంతో ఉండకూడదు, అక్రమంతో ఉండకూడదు. నాడు ఎంతమంది ప్రియులరా హృదయాలు చెడిపోయి పాపంతో నింపబడి ఏమండి వ్యాధులు వచ్చేస్తామని, బాధ వస్తామని. కొంతమంది హృదయంలో పాపాన్ని పెట్టుకుంటే ఏమండి కడుపులో గడ్డలు ఎందుకు వస్తున్నాయి? కడుపులో గడ్డలు ఎందుకు వస్తున్నాయి? పాపాన్ని దాచిపెట్టుకున్నావు కాబట్టి. సైతానుడి నాడు ప్రియులు చూడండి ఎంతో మందిని కోసి గడ్డలు తీసేస్తా ఉన్నా. ఏం జరిగిందమ్మా? బాగానే ఉందిగా. అవునండి, ఆపరేషన్ చేస్తే ఒక అమ్మాయికి 6 కేజీలు గడ్డ ఉంది లోన. చాలా మంది అనుకుంటున్నారు కదా, ఏంటి ఈ అమ్మాయి ఇప్పుడు అమలేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేస్తే ఏమండి స్కానింగ్ తీస్తే పిల్లరా ఏంటంటే తనలో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతామని చెప్పారు. పిల్లరా పరీక్ష చేయాలి, నిన్ను పరిశోధన చేయాలి. నీ హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఒప్పుకుంటావా? ఎంతమంది ప్రియులు భర్తకు దాచిపెట్టేవాళ్ళు, భార్యకు దాచిపెట్టేవాళ్ళు, తల్లిదండ్రులకు దాచిపెట్టేవాళ్ళు ఉన్నారా? పాపాన్ని దాచిపెట్టుకున్నావా? అందుకని సైతాన్ని కోసి పడేస్తావా? ప్రతి ఒక్కరికి ఆపరేషన్ జరుగుతున్నాయండి. కారణం ఏంటంటే
పాపంతో మనం జీవించినప్పుడు, మన పాపాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు, ఓ ప్రియులరా, సైతం మనల్ని ప్రియులరా పాడు చేసి పడేస్తా ఉన్నాడు పూర్ణ హృదయంతో. ఎలాగంట, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతస్తులు చెల్లించదను, దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. ఏమండి, దేవతల ఎదుట. ప్రియులరా, ఎంత గొప్ప దీవెన అండి. ఉన్నదా? ఒప్పుకున్నట్టయితే నీకు దీవెన. చాలా మంది ప్రియులు వచ్చి దీవించబడకపోవడం కారణం ఏంటంటే హృదయంలో మోసాన్ని పెట్టుకొని, అక్రమాన్ని పెట్టుకొని, పైకి ఒక మాట, లోపల ఒక మాట. అర్థమవుతుందా? ప్రార్థన చేసేవాడికి ఎంత మాత్రం ఉండకూడదు. నేను చెబుతున్నాను, నీతిగా నిజాయితీగా నిలబడి యథార్థంగా మాట్లాడు. యథార్థంగా మాట్లాడినప్పుడు మన మీద శత్రువులు ఎగుస్తారండి. దేవుడున్నాడు మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు. ఎవరు చేస్తారో తెలుసా యుద్ధం? నువ్వు కాదు చేసేది, నువ్వు నిలబడి ఓకనే చూడు అంటున్నాడు దేవుడు. నువ్వు యథార్థంగా జీవించి పరిశుద్ధంగా బ్రతికినట్లయితే నీ పక్షాన్ని ఎవరున్నారో తెలుసునా? సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరితో ఉన్నారు? దేవుడు నీ పక్షాన్ని నిలబడితే ఎవడు వలక, ఎంతమంది వాడి పక్కన వచ్చినా కూడా ఎవడు చేత కాదండి. నువ్వు ఉంటే చాలు ఒక్కడివి. ప్రభు కోసం బ్రతుకుతావా? ఏమండి, నీ జీవితాన్ని మార్చేవాడు ఉన్నాడు. ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? బ్రతుకును మార్చుకుంటావా? ఏబు గ్రంథము 39వ అధ్యాయం, 31వ అధ్యాయం, సారీ, ఏబు గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన యెడల నా పొరుగు అని దూరమున నేను పొంచి ఉన్న యెడల నా భార్య ఏ రేపులో తిరగని ఇసురును గాక, ఇతరుల ఆమెను కూడుదురు గాక. ప్రియులరా, దేవుని సన్నిధిలో నీవు నేను కల్పించుకోవాలి. ఏమంటున్నాడు కదా ప్రియులను చూడండి, పరస్త్రీని నేను మోహించిన యెడల. ఏమంటున్నాడు? నేను నా హృదయంలో పరస్త్రీని మోహించిన యెడల నా పొరుగు అని దూరం నేను పొంచి ఉన్న యెడల నా భార్య ఏ యొక్క తిరుగులు విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురుగా. హృదయంలో ప్రియులరా పాపం లేకుండా చూసుకున్నాడండి ఏబు. నేను పరస్త్రీకలు చూడను, నేను పరస్త్రీకలు చూస్తే నా భార్య ఏమండి ఇతరులు తిరుగుడు విసురుద్దంట. చాలా మంది ప్రియులు భార్యని పెట్టుకొని ఇంట్లో ఏమండి పై చూస్తా ఉంటా. అమ్మాయి బాగుంది కదా, అబ్బాయి బాగున్నాడు కదా. అవును ప్రియులరా, బాగుండదు. పాపం తీపిగా ఉంటుంది. ఇప్పుడు పాపం చేసేటప్పుడు ఎంతో తీపిగా ఉంటుంది. అది రాను రాను ఎలా ఉంటుందో తెలుసునా? చేదుగా మారిపోద్దండి, నిన్ను చంపి పడేస్తుంది. ఎంతమంది ప్రియులరా పాపం చేసిన వాళ్ళు ఏమండి దేవుని చేతిలో చిక్కకపోలేదు. ఎంతో మంది దేవుని సన్నిధికి చిక్కారు, నశించిపోయారు. ప్రియులరా, దేవుని సన్నిధిలో నీవు నేను తగ్గించుకొని, అయ్యో నా హృదయంలో పాపాన్ని పెట్టుకొని నేను ఇతరులు అంటానికి వీలు లేదు. పరిశుద్ధంగా బ్రతకాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, పరిశుద్ధంగా జీవించాలని మనం ఎప్పుడైతే దేవునితో ఉంటామో ప్రియులరా, నిన్ను నన్ను ప్రియులరా బలపరిచి దేవుడు అనండి. నీతిగా బ్రతుకుతావా? యథార్థమైన జీవితాన్ని జీవిస్తావా? ప్రియులరా, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఇంకా పరిశుద్ధంగా జీవించేలాగా చేస్తా. ఎక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ, మోసకరమైన మాటలు చెప్పుకుంటా జీవించినట్టయితే ఒకనాడు పట్టుబడతావు, ఆ దేవుని చేతులు చిక్కుతావండి. ఎంతమంది ప్రియులరా ఏమండి దేవునికి నమ్మకంగా ఉంటావా? అవును, పాపం ఒకనాడు పట్టుకుంటుంది నిన్ను. చాలా మంది ప్రియులు పాపం అంటే ఏదో అనుకుంటున్నారు, కానీ ఏమండి ఏమలాగా ఉండాలి? నేను నా జీవితాన్ని మార్చుకోవాలి. ఏమండి ఇట్నే వరదలు వస్తామని అంట ఆ ప్రాంతంలో, దిగువ ప్రాంతంలో కొన్ని ఏమండి ఉన్నారంట, చాలా మంది ఇల్లు వేసుకుని ఉన్నారంట. మంచి మంచి కాపు వస్తా ఉన్నది. పైనుండి టేకు, జిట్రేగి, నల్లమద్ది ఇవన్నీ కూడా మంచి మంచి పనిముట్లు అన్నీ కొట్టుకొని వస్తా ఉన్నాయి. సముద్రం కొట్టుకొని వస్తామంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. రే వచ్చేది నాదే, గబకం దిగి దూకి తీసుకొచ్చుకుంటామన్నా, ఏదో తెచ్చుకుంటున్నాను.
కొంతమంది ప్రియులు తెచ్చుకుంటా ఉన్నాడు, ఒకడు నల్లగా వస్తుంటే అబ్బా జిట్రీకి వస్తా ఉన్నాడు. ఇది బాగా రేటు పలుకుతారని మార్కెట్లో దూకాడు. దూకిన తర్వాత వెంటనే ప్రియులు వచ్చండి దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకున్న తర్వాత అబ్బా నాకు దొరికింది కదా అని చెప్పి అది కూడా పట్టుకున్నదంట. ఎవరిని? ఈ దూకినట్టు పట్టుకున్నదంట. పట్టుకోవడంతో నేను ప్రియులరా అలా ప్రియులు వచ్చండి ఆ నీకు ప్రియులు వచ్చున్న బిందువులు మొత్తం కూడా పెద్ద లోయలో పడిపోతా ఉంటుంది. కొద్ది దూరం వస్తే పడిపోతాం. రే లోయ వచ్చేస్తుందిరా, లోయ వచ్చేస్తుందిరా, దాన్ని వదిలిపెట్టరా, ఇంకో దాన్ని పట్టుకోవచ్చు కదంటే నేను ఎప్పుడో వదిలిపెట్టాను రా, అది నన్ను పట్టుకున్నది, అది నన్ను పట్టుకున్నదని చెబుతా ఉన్నాడు ప్రియులరా. అయ్యో అయ్యో కేక పెడతా ఉన్నాడు ప్రియులరా. అదేంటో తెలుసునా? ఎలుగుబంటు ప్రియులరా. ఎలుగుబంటు ప్రియులు వచ్చి పట్టుకొని వాడినప్పటికే ప్రియులు వచ్చి సంఖ్య పడేస్తాం. ఆ రెండు ప్రియులు వచ్చి ఎలుగుబంటు ఎందును ఆ అగాధంలో పడి చచ్చిపోయారండి. అనుకుంటున్నావా సహోదరుడా? ఆ అమ్మాయి భలే ఉందలే, బీరు బాగుందలే, పిల్లలు బీరు తాగుతున్నారంట, బొగ్గలు బాగుండాలి, ఒళ్ళు రావాలి, ఏడాది కొంతమంది కడుపులు పెంచి పడేస్తా ఉన్నా. ఏదో ప్రభు సన్నిధికి రాకుండా తల్లిదండ్రుల ప్రార్థన, పిల్లలేమో బాజారు పోతాడు, ఇష్టానుసారంగా జీవించడం. ప్రియులరా పాపం నిన్ను పట్టుకుంటున్నాడు ప్రియులరా. ఇంటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించేవాడు ఒక్కడూ లేడండి. ఇది తాగకూడదు, నేను ఆ అమ్మాయి కలిసి చూడకూడదు, ఆ అబ్బాయి కలిసి చూడకూడదు, ఆజ్ఞ మీరిపోతా ఉన్నవేమో ప్రియులరా. చాలా మంది ప్రియులు వచ్చి ప్రార్థనకు వస్తూ ఉంటారు కానీ దీన్ని గ్రహించేవాళ్ళు లేడండి. అయ్యో నేను పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించినట్టయితే ప్రియులరా నిన్ను చూసి అనేకులు మారుతారు. తెలుసునా? నిన్ను బట్టి అనేకులు మందిరానికి రాగలుగుతారు. నిన్ను బట్టి ఎంతమంది చెడిపోతున్నారు. నువ్వు చేసే పాపాన్ని బట్టి నువ్వు ప్రార్థనకు రాకపోతే ఎంతమంది నిన్ను బట్టి చెడిపోతున్నారండి. ఎంతమందికి అడ్డుపడ్డవి. ప్రభు సన్నిధిలో నీవు తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చి నా హృదయం మోసకరమైందని ఒప్పుకున్నట్టయితే ప్రభు క్షమిస్తాడండి. ప్రియులరా ఉన్నారా దేవుని కోసం? ఆయన అంటున్నాడు కదా, నేను హృదయంలో పరస్త్రీని మోహించినట్లా నా పొరుగు అని దూరం నేను పొంచు అనేలా నా భార్య వేరొక తిరగలు విసురును కాక ఇతరులు ఆమెను కూడుదురు కాక. ఏమండి గ్రహిస్తా ఉన్నాడండి. నేను ఇంకా ఏమండి ద్వారాన్ని ఎందుకు ఉండాలి, నేను పరస్త్రీని ఎందుకు చూడాలి, నేను నా భార్య పోయి ఇంకోళ్ళు తిరగలేసరికి ఎందుకు? గ్రహించాడండి. పాపం హృదయంలో ఉన్నది ప్రేరేపిస్తుందేమో. ప్రియులరా ఎంతమంది ఈనాడు ప్రియులు వచ్చండి అందమైన భార్యని ఇంట్లో పెట్టుకొని, అందమైన భర్తని ఇంట్లో పెట్టుకొని ప్రియులరా పక్క చూపులు చూసే నీవు నీ హృదయాన్ని చెడిపోతావు. నీ హృదయంలో పాపం నిండుకొని ఉందో నాకు తెలియదు కానీ దేవునికి నమ్మకంగా ఉంటావా? కీర్తన గ్రంథము 66వ అధ్యాయము, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం. నా హృదయంలో నేను పాపం లక్ష్య పెట్టినలా ప్రభు నా మనం వినకపోను. పిల్లలు చూడండి, ప్రభు మనం ఆకర్షణ హృదయంలో పాపాన్ని పెట్టుకొని, చాలా మంది హృదయంలో పాపాన్ని పెట్టుకొని ప్రభువా ఈ బాధ నుంచి విడిపించవా, ఏమండి ఈ తెగుల నుంచి విడిపించవా, విడిపించడా ఆయన విడిపిస్తాడు అనుకున్నావా? నీ హృదయం ఏమన్నది? పాపం ఉన్నది. హృదయం ప్రియులు చెడిపోయింది. మనసులో హృదయం అంతా పరిశుద్ధమైన హృదయం కావాలండి ఆయనకి. పవిత్రమైన హృదయం కావాలి. ఉన్నదా? మన జీవితంలో పరిశోధన చేసుకుందాం. ఎంతకాలం ప్రార్థనకు వచ్చిన హృదయం మారకపోతే నీ భక్తి అంతా కూడా సున్నే, జీరో. ప్రియులరా ఎవరికి పనికి వస్తావు చెప్పు? దేవుని నీ భక్తి ఎవరికైనా పనికి వస్తుందా? పైన ఒకటి లోన ఒకటి వేషం వేసుకుంటాం. ప్రియులరా ఎంతమంది ప్రియులరా యాసదారులు పరలోక రాజ్యానికి చేరరు కానీ ఏమండి అంటున్నాడు కదా ఆయన, వేషం పోతారు. పాపం చేసేవాళ్ళు మారితే అంతే ప్రియులు తిరిగి ఉండదండి. తిరిగి చూడరు, ఇంకా మరలా పాపం చేయరు. సమస్త్రీ మారింది, ఎనికి చూడలేదండి. పాపంలో పట్టబడ స్త్రీ ఎనికి తిరిగి చూడలేదు, నా ప్రభు వైపే చూశారు. మరి చూస్తాను ఏమండి మోసం చేయటం, అబద్ధాలు ఆడటం,
ఇష్టానుసారంగా జీవించటం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రంగా కాపాడుకో. ఏమండి? కాపాడుకున్నాము. ఏం కాపాడుకో చెప్పండి? ఏమండి? బంగారాన్ని, పొలాలను కాపాడుకునేది చుట్టూ కంచెలు వేసుకుంటాం. నాకు బెత్తినట్టు పోకూడదు, కంచె వేసుకుంటాం. నీ పొలంలోకి ఇప్పుడు వచ్చండి, ఏమంటే ఒక కార్నర్ బయటికి వెళ్ళకూడదు, వాడి తీసుకొచ్చుకోవాలి. వాటికి అన్నిటికీ వాడేస్తావే, నీ ఇంటికి అన్ని ఏమండి అన్ని పెట్టుకుంటావే. ప్రియులా, నీ హృదయానికి భద్రత ఉన్నదా? కాపాడుకుంటున్నావా? ఎంతమంది హృదయాన్ని వదిలిపెడుతున్నారండి. జీవితాలు మారక, బ్రతుకులు మారక, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ప్రియులరా బ్రతుకుతారంటారా? ఆ దేవుడు ప్రియుల వచ్చిన దుష్టుల తల మీద ఆయన ఉగ్రత తెప్పబోతా ఉన్నాడు. బ్రతకరు. ఈనాడు ఎంతమంది ప్రియులు వచ్చిన దేవుని సన్నిధికి వస్తున్నావు, తగ్గించుకొని దేవునికి నమ్మకంగా బ్రతికితే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయం నుండి జీవధారలు బయటికి రావాలండి, వెల్లగించాలి. ప్రియులరా, దేవుని కోసం బ్రతికి దేవుని కోసం జీవించినట్లయితే ఖచ్చితంగా నేను దీవిస్తానండి. అదే ఏప్రిల్ రాసిన పత్రిక, నేను ముగించబోతా ఉన్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండొంచులు కలగా ఎటువంటి ఖడ్గం కట్టును వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగులను విభజించుటకు దూరుచు హృదయ యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. హృదయంలోకి దూరిపోతుందండి ఈ వాక్యం. నిజముగా నీ ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకున్నట్టయితే దూరిపోద్ది. అయ్యో, ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఇది తాగకూడదు, ఈ మోసం చేయకూడదు, నా సహోదరుని మోసం చేయకూడదు, నా సహోదరుని మోసపరచకూడదు అని చెప్పి అర్థమైపోద్దండి. ఎప్పుడో నేను చెబుతా కదా, అప్పుడప్పుడు ఏమండి మనకు జ్వరం ఉన్నా, తలనొప్పి ఉన్నా, ఏమంటే దాన్ని నొప్పి ఉన్నా, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు ఏమన్నా కానీ ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాం. ఏమండి అది శరీరం అంతా తిరుగుతూ 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 తలనొప్పి ఉందనుకోండి, ఎడకొచ్చి ఆగిందండి. ఎడకొచ్చి ఆగి ఆ తలనొప్పిని మట్టుమాయం తీసి పడేస్తాం. పిల్లరా, నా వాక్యం కూడా పిల్లొచ్చుండి, నా దేవుని వాక్యం కూడా పిల్లొచ్చుండి నీలో పని చేయాలంటే నీ హృదయాన్ని కాసుకోవాలంటే. హృదయంలో పోతుందా వాక్యం? ఎక్కడి నుంచి బయటకు వస్తుందా? ఎంతమంది పిల్లలు వచ్చి ఎక్కడి నుంచి బయటికి తీసుకునేవాడు, గొంతు మట్టికే వెళ్ళిపోతుంది, లోనికి వెళ్ళిపోదు. ఆయన వాక్యం పిల్లలు వచ్చి సజీవమైనది, జీవం కలిగింది, బలమైనది. ఎటువంటి కట్టం కంటే దూర్చు ఆత్మ పిల్లల రక్షించుతండి. నీ జీవితాన్ని మార్చుకో సహోదరుడా. ప్రభు దగ్గరకు వస్తున్నావు కానీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? హృదయం ఇది ఎంతో మోసం చేస్తున్నావు. ఎవరో చేస్తున్నారు నన్ను, ఎవరో నన్ను పాడు చేస్తున్నారు అనుకుంటున్నాను. లేదు లేదండి, నీ హృదయమే ఏం చేస్తుంది చెప్పండి? నీ హృదయమే నిన్ను మోసం అంది ప్రియులరా అనగలుగుతావు. దేవుని సన్నిధిలో నీవు నేను తగ్గించుకుంటాం ప్రియులరా. దేవుని కోసం బ్రతుకుతావా? అదే మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ వివేకము, పూర్ణ బలం ప్రియులరా ఇవన్నిటి మనం కోరుకోండి. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రభా, నా హృదయంలోకి రమ్ము నాయన, నా హృదయాన్ని పరీక్షించు ప్రభువా. నాలో ఉన్న పాపాన్ని తీసేసుకుంటానని ఏమండి నీ గదిలోకి వెళ్ళిపోయి పాపాన్ని తీసేసుకో, అక్రమాన్ని తీసేసుకో. చిన్నప్పుడు చేసిన ప్రతి పాపాన్ని కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నట్టయితే ఏమండి దేవుడు ప్రభు నిన్ను బలపరిచి ఇంకా నీ కుటుంబాన్ని నిన్ను నిలబెట్టుకుంటాడండి. ఈ అంత్య దినాల్లో పిల్లలు నిలబడేటట్టు చేస్తా.
ఎంతమంది పిల్లలు నిలబడకుండా పతనం అయిపోవడం కారణం ఏంటంటే హృదయంలో పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలముతో ఈ దేవుడైన ప్రభువుని ఏం చేయాలంట? సేవించాలండి. సేవిస్తున్నావా? ఇవి కావాలండి. వాళ్ళ జోలి మనకెందుకు, ఏళ్ళ జోలి మనకెందుకు, నా పక్కన జోలితో మనకెందుకు, వాళ్ళ అమ్మాయితో మనకెందుకు, వాళ్ళ అబ్బాయితో మనకెందుకు, వాళ్ళు ఏ పాపం చేస్తే మనకెందుకండి? మనం ప్రేమించే వ్యక్తి అయితే అమ్మా ఇలా ఉండకూడదు ప్రార్థనకి, మన ప్రభు నిన్ను దేవుడు దీవిస్తాడమ్మా, నీ భర్తను మారుతాడమ్మా, మీ పిల్లలు మారుతాడమ్మా, పాడైపోకుండా మారుతాడమ్మని ఈ ఒక్క మాటనే చెబుతావా పక్కన వాళ్ళతో? అది పూర్ణ బలం, పూర్ణ వివేకం, పూర్ణ హృదయం. పిల్లరా ఎలాంటి ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటాయో దేవుడు పిల్లల బలపరుస్తాడండి కుటుంబాన్ని. నీ హృదయంలో మోసాన్ని తీసేసుకో, నీ హృదయంలోని యాదిని తొలగించుకో. పిల్లరా ఉన్నదా యాది? మత్తయి సువార్త 5వ అధ్యాయం ముగిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పిల్లరా హృదయ శుద్ధి గలవారు, నేను హృదయాన్ని గురించి చెప్పాను, మళ్ళీ పక్కకి వెళ్ళిపోలేను. నీ హృదయంలో పిల్లరా దేవుడు ఉన్నట్టయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దాన్ని బాగు చేసుకున్న వాళ్ళు ధన్యులండి. బాగు చేసుకుంటావా? ఎందుకు వచ్చావు? ఏమండి పొద్దున్నే పరుగు మనం ఎందుకు వచ్చామంటే పిల్లరా మన హృదయాన్ని పాడైపోతుంటే ఆయన చెప్పుకోవడానికి వచ్చాం. పరిశ్రమ చేసుకుందాం పిల్లరా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి ఎవరు చూస్తారు? హృదయంలో శుద్ధి ఉన్న వాళ్ళే చూస్తారు. అందరూ కూడా పాపాన్ని పెట్టుకుని, అక్రమాన్ని పెట్టుకుని సినిమాల దగ్గర కూర్చొని చూసినట్టయితే ఎంత మాత్రం నీ హృదయం చెత్త, నీ హృదయం అంతా కూడా పాడైపోయిందండి. ఏదో కూర్చున్నంత మాత్రంలో మందిరంలో పవిత్రుడు పవిత్రాలు కావేమండి. ప్రభు కోసం బ్రతికి, ప్రభు కోసం జీవించినట్టయితే ఖచ్చితంగా మన కుటుంబాన్ని దీవిస్తారు. దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించినగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభావము మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నాయన మీకు వందనము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిన దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు. అవును, దాన్ని గ్రహించిన దావీదు, దేవా నా హృదయంలో ఉన్న నన్ను పరీక్షించు, నా హృదయాన్ని తెలుసుకోమని, నాయన నీకు ఆయస్కరమైన మార్గం నా ఎంతున్నదేమని నన్ను పరీక్షించని అడుగుతున్నాడు ప్రభు. అవును ప్రభు, ఈనాడు ఎంతమంది నా హృదయంలో మోసపోదని, నా హృదయంలో అక్రమం ఉందని ఎవరు తెలుసుకున్నారు? ఏ కూడా అంటున్నాడు, ఆయన పరిస్థితిని నేను మోహించినట్లా, ఆయన పొరుగు వారి ద్వారా నేను పొంచి ఉండగా, నా భార్య ఏరొక తిరిగి విసురుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక అంటున్నాడు. అయ్యా అవును నాయన, ఏపు తెలుసుకున్నాడు. దేవాది వద్దండి, నాయనాది వద్దండి, దావీదు మహారాజు తెలుసుకొని నీ సన్నిధిలో ఎంతో మరి పెట్టుకుంటున్నాను ప్రభావ. భక్తులు ప్రభావ నీ సన్నిధిలో హృదయం ఎంతో మోసకరం ఎంతో తెలుసుకున్నారు. హృదయంలో ఉండి వచ్చేది ప్రవర్తండి నాయన మోసము, ఓ ప్రభువ, వ్యభిచారము, దొంగతనము, జారత్వము, చెడుతనము, కృత్రిము, కామ వికారం, మత్సరము, ఇవన్నీ కూడా చెడ్డ, ఇవన్నీ కూడా ప్రభావ హృదయం నుండి బయలు పెడదు నేను చెప్పావు. అవును ప్రభావ, వీటన్నిటిని ప్రభావ మాలోంచి తీసే మా హృదయాన్ని భద్రంగా కాపాడుకునే జీవితాన్ని మాకు దయచేయండి. ఏది కాపాడుకోవాలో తెలియట్లేదు అయ్యా మాకు నాయన, అది అన్నీ కాపాడుకుంటున్నాం కానీ నాయన మా హృదయం కాడికి వచ్చిన తర్వాత గాలి వదిలేస్తా ఉన్నాం. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని ముద్ర వేసి నాలో మొదలు ఫలించేటట్టుగా చేయమని యేసయ్య నామాన్ని బట్టి స్తుతించి కనపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.